దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్. ప్రస్తుతం మాత్రం దేశంలోనే ఎప్పుడు వివాదాలలో ఎప్పుడు కూరుకునే ఆ స్టేషన్ నిత్యం వివాదాలతో, ప్రతిరోజు నిత్యం ఆ స్టేషన్లో వివాదాలతో కూడుకొని ఉంటుంది. అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్. అంటే ఇప్పుడు అలాంటి స్టేషన్, దేశంలోనే అత్యుత్తమంగా ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అనుకోవచ్చా? అవుననే తెలుస్తున్నది. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే దేశ చరిత్రలోనే, పోలీస్ చరిత్రలోనే ఒకే స్టేషన్ నుండి 85 మంది స్టాఫ్, హోంగార్డు నుంచి SHO వరకు 85 మందిని ఒకేసారి బదిలీ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం అంటే మాటలు కాదు. అంటే ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది అసలు? అంటే పైరవీలకు అడ్డాగా మారిందా? దందాలు చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? రక్షక భటులే భక్షిస్తున్నారా అనడానికి ఇది సాక్ష్యంగా, నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సంచలనం అనుకోవచ్చు. దేశ చరిత్రలోనే, పోలీస్ వ్యవస్థ చరిత్రలోనే ఒకేసారి ఒక స్టేషన్కి సంబంధించిన మొత్తం టీంనే ట్రాన్స్ఫర్, బదిలీ చేయడం అనంటే ఇది ఒక సంచలనంగా మారింది రాష్ట్రంలో, దేశంలో ఈరోజు. అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కావడం. ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు ఇది కొత్త కాదు. అంటే గతంలో కూడా అనేక వివాదాల్లో తలదూర్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒకప్పుడు అత్యుత్తమంగా ఉంది. కానీ వరుస వివాదాలతో అత్యుత్తమమైన పోలీస్ స్టేషన్ ఇప్పుడు అతి వరస్ట్ పోలీస్ స్టేషన్గా రికార్డులోకి ఎక్కింది ఈరోజు చూసుకోవచ్చు. అంటే అధికారుల తీరు, అధికారుల అత్యుత్సాహం మొదలుకొని అక్కడ పనిచేసే సిబ్బందికి ఒత్తిళ్లకు గురి చేయడంతో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక అధికారి, ఒక DCP అధికారి అత్యుత్సాహం వల్లనే అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి, వాళ్ళని పర్సనల్గా తీసుకొని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వందల కొద్ది FIRలు, ప్రతిది చిన్న కేసు FIR. ఎక్కడ అంటే ఒక్కొక్క స్టేషన్లో ఎక్కడ చూసినా పోలీసు న్యాయ వ్యవస్థలో చూసుకున్నా ఏ పోలీస్ స్టేషన్లో కేసుల సంఖ్య తక్కువ ఉన్నదని రికార్డు చూసుకున్న చరిత్ర ఉంది. కానీ ఎన్ని కేసులు అవుతున్నాయి, రోజు 100 అవుతున్నాయా, 200 అవుతున్నాయా, 300 అవుతున్నాయా అని లెక్కించే పరిస్థితి నెలకొన్నది ఆ అధికారి అత్యుత్సాహం వల్ల. ప్రతి చిన్న కేసుకి, ప్రతి పెట్టి కేసుకి కూడా FIRలు నమోదు చేయాలి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలి. లేదు అంటే తన నుండి కాల్ వస్తుందనే ఒక భయం, అది SHOకి కావచ్చు, SIలకు కావచ్చు, హోంగార్డ్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి నేరుగా కాల్ చేసి బెదిరించి, భయపెట్టించి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషణలు, చెప్పలేని భాషలో వాళ్ళని, సిబ్బందిని అంటే తోటి అధికారులను, SHOలను కావచ్చు, SIలను కావచ్చు దూషించి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో వాళ్ళు మనోవేదనకు గురయ్యి ఒకానొక సందర్భంలో వద్దురా బాబు ఈ డ్యూటీ మేము చేయలేం తన కింద అన్న పరిస్థితి మొత్తానికైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నెలకొన్నది. అంటే ఏ చిన్న విషయమై ఎవరైనా బాధితులు వచ్చినా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి ఇష్టారీతిన, వాటికి పద్ధతి లేదు, పాడు లేకుండా ఇష్టాగోష్ఠిగా అధికారి కాల్స్ వచ్చినాయి అంటే భయపడే పరిస్థితి వచ్చింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఆ అధికారి అత్యుత్సాహం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నదని గత కొన్ని రోజులుగా కూడా మనం వరుసగా చూసుకోవచ్చు. SHO, ఆ స్టేషన్ SHO కూడా ఒక MLA కేసు విషయంలో కూడా తనని సస్పెండ్ చేసిన విషయం మరవక ముందే ఏకదాటిగా ఒకేసారి 85 మంది స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు అధికారులు ఇవ్వడం, CP ఇవ్వడం మాత్రం ఇది ఒక సంచలనంగా మారింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వాళ్ళు 85 మంది స్టాఫ్లో చూసుకున్నట్లయితే B. హరీశ్వర్ రెడ్డి SI, N. శివశంకర్ SI, షేక్ నగులిమా, K. భవన్, మొహమ్మద్ యాసిన్ అలీ, N. గిరిధర్, విజయకాంత్, చౌలయ్య, VRK నాయుడు, మీర్జా లతీఫ్ బేగ్, B. కిషన్, సయ్యద్ షాబీర్, G. సత్యనారాయణ, KJ గౌరీ, SK జానీభాషా, PVSVN మూర్తి, K. నరసింహమూర్తి, KK రామారావు, S. రాజు, Y. నరేందర్, M. వరప్రసాద్, D. రమేష్ బాబు, N. రాజమహేష్, గోపాలకృష్ణ, కుస్మారావు, హజీజ్ మొయిద్దీన్, VV కృష్ణ, ధర్మేందర్ కుమార్, V. వెంకటరెడ్డి. ఇలా చూసుకున్నట్లయితే చెప్పుకుంటూ పోతే ఇది ఒక చాలా పెద్ద లీస్ట్. 85 మంది స్టాఫ్ని చూసుకున్నట్లయితే ఒకేసారి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. అంటే ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమమైన అవార్డు అందుకున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇప్పుడు అవినీతిలోనే పోటీ పడుతుంది అన్నట్టుగా స్పష్టంగా మనకు కనబడుతున్నది. అంటే ఆ స్టేషన్కి వెళ్తే పైరవీల అడ్డాగా రికమెండేషన్లు, కేరాప్, ఒక ప్రతి దగ్గర ఏ విషయంలో అయినా అధికారులకు ఆ పై అధికారి ఒత్తిడి లేని చిన్న పని కూడా జరగదు అందులో. అంటే అక్కడ స్టేషన్లో పనిచేసే SHOలు కావచ్చు, SIలు కావచ్చు, హోంగార్డులు కావచ్చు, సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి. ఆ ఒక్క అధికారి వల్ల ఇంత ఇబ్బందులకు గురవుతున్నామని వాళ్ళు మనోవేదనకు గురై వద్దురా బాబు ఈ డ్యూటీ, ఈ పరిస్థితి మాకొద్దు, ఇది మేము నిజాయితీగా పనిచేయమంటే చేస్తాం, కానీ స్టేషన్ కోసం, ప్రజల కోసం సేవ చేయమంటే రక్షక భటులుగా మేము చేస్తాం, కానీ ఇలా భక్షించేలాగా మేము పనిచేయలేమనే పరిస్థితి నెలకొన్నది అక్కడ సిబ్బందిలో. ప్రధానంగా చూసుకున్నట్టయితే
దాదాపు ఇది ప్రధానంగా ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈరోజు 85 మంది ట్రాన్స్ఫర్ కావడానికి ప్రధాన కారణం లేకపోలేదు. దాదాపు ఒక 20 మంది యువకులని గత కొద్ది రోజులుగా మీ సేవకు సంబంధించిన మీ సేవా సెంటర్కి సంబంధించిన కేసులో పెట్టి కేసులో 20 మందిని వారం రోజుల నుంచి ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అక్రమంగా నిర్బంధించి ఒక పైశాచిక ఆనందం పొందిరనుకోవచ్చు. అంటే ఆ అధికారి వల్ల ఆ అధికారి చేసే ఆ వింత చేష్టలతోటి ఒక పైశాచిక ఆనందం. ఒక 20 మంది యువకులని ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు అక్రమ నిర్బంధంలో ఉంచిన నేపథ్యంలోనే ఈ విషయం తెలిసిన సిపి తీవ్ర నిర్ణయం, ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి మాత్రం ఈ నిర్ణయంతో ఈ పోలీస్ వ్యవస్థ ఈ చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఇది ఎప్పటికీ ఇది ఒక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మూటగట్టుకున్నది. దీన్ని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకనైనా అంటే గతంలో చూసుకున్నట్టయితే ప్రతిసారి గతంలో ఎస్ఐలు కూడా పంజాగుట్ట పిఎస్ మీద వాళ్ళ మీద కూడా చాలా కంప్లైంట్స్, అంటే పబ్బులు కావచ్చు, కొన్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మాల్స్లలో కూడా వసూళ్లకు ఎగబడ్డ పరిస్థితి అధికారులు. ఎందుకంటే మా పై అధికారులు వసూలు చేసి తీసుకురమ్మనని సిగ్గు లేకుండా చెప్పిన పరిస్థితిని కూడా మనం గతంలో చూసుకున్నాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనడంలో ఏం మార్పు లేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అంతిమంగా మాత్రం ఈ మీ సేవకు సంబంధించిన 20 మంది యువకులను ఏదైతే అక్రమ నిర్బంధం చేసి హింసిస్తున్నారో ఆ విషయంలో సిపి తీవ్రంగా పరిగణించి సీరియస్ అయ్యి వెంటనే ఆ 85 మంది స్టాఫ్ను ఒక్కరిని లేకుండా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంతే వేగంతో సిపి వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెంటనే కొంతమందిని కూడా వెంటనే మళ్ళీ రిప్లేస్ చేశారు. అందులో చూసుకున్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా కొంతమంది చూద్దాం మనం. బి వేణుగోపాల్ ఎస్ఐగా కుల్సుంపుర పిఎస్ నుండి వచ్చారు. బి శివశంకర్ ఎస్ఐ నల్లకుంట పిఎస్ నుండి, ఎం వెంకటకృష్ణ మార్కెట్ పిఎస్ నుంచి, టి సత్యం ప్రకాష్ గౌడ్ బేగంపేట్ పిఎస్ నుండి, ఎన్ మధుసూదన్ రావు బేగంపేట్ పిఎస్ నుండి, ఎండి మీరజ, కె ఆంజనేయులు, వి రాజు, అప్పలస్వామి, ఇలా కొంతమందిని ఒక 23 మందిని వెంటనే అపాయింట్ చేశారు. వెంటనే మళ్ళీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో రీప్లేస్ చేశారు. మొత్తానికైతే ఇది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మూకుమ్మడి ట్రాన్స్ఫర్స్ అనేది భవిష్యత్తులో మిగిలిన ఏ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో, భవిష్యత్తులో రాష్ట్రం పైన కూడా ఇది ఎలాంటి ప్రభావం ఎటువైపు వెళ్తుందనే ఆలోచన కూడా జనాలు కూడా చేస్తున్న పరిస్థితి ప్రజలు. ఎందుకంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా ఈ ట్రాన్స్ఫర్లు అది సహజం అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని ఈ వార్తతో మాత్రం ఒక సంచలనమైన నిర్ణయం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక స్టేషన్ సిబ్బందిని హోంగార్డు నుంచి ఎస్హెచ్ఓ వరకు ఒకేసారి 85 మందిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇది ఒక సంచలన నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే సిపి వెంటనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇది భవిష్యత్తులో కూడా ఈ మూకుమ్మడి ట్రాన్స్ఫర్స్ వల్ల మిగిలిన డిపార్ట్మెంట్లు ఏదైతే మిగతా శాఖలు కూడా ఉన్నాయో, ఒక పోలీస్ శాఖనే కాదు మిగతా శాఖలపైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది, మిగతా శాఖలపైన కూడా ఇలానే ఈ ప్రభుత్వం కొంత అబ్జర్వేషన్ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టుగా మనకు కనబడుతున్నా కూడా ఇంత పెద్ద భారీ మొత్తంలో జరగడం మాత్రం మొత్తానికి ఇది దేశ చరిత్రలోనే ఒక సంచలనంగా చూసుకోవచ్చు. ఇకనైనా మిగతా పోలీస్ స్టేషన్స్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ అంటే జనరల్గా ప్రజానికానికి పోలీస్ వ్యవస్థ పైన ఒక రకమైన గత ప్రభుత్వం తీసుకున్నా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏది చెప్పినా కూడా అంటే ఆ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, పోలీసుల విధి విధానాలు, వాళ్ళు ప్రవర్తించే తీరు ప్రజలతో ఈ పరిస్థితిని చూసుకున్నట్లయితే మొత్తానికి అసలు పోలీస్ వ్యవస్థ పట్ల కొంత జనాలు ఇప్పటికే పోలీసులు అంటేనే కొంత అసహించుకునే పరిస్థితి గతంలో మనం చూసాము. దాన్ని కొంత మాప్ చేయడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ఇలాంటి వాటిపైన కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో మిగతా డిపార్ట్మెంట్లకు కూడా కొంత వణుకు మొదలైనట్టే. ఏర్పడ్డాక ఇలాంటివి జరగబోతున్నాయా అంటే అన్ని శాఖలపైన ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అంటే లేకపోలేదు. ఖచ్చితంగా అలాంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉండొచ్చు. నూతన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా ఇంకా ముందు చూడాలి. మొత్తానికైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇంత పెద్ద రికార్డు దాన్ని మూట కట్టుకున్నదని చెప్పుకోవచ్చు. ఇక చూడాలి. ఇక మిగిలిన అధికారులు కూడా ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యి కొంత మిగతా పోలీస్ స్టేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ కూడా కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికైతే మంచి నిర్ణయంగా కూడా భావించవచ్చు దీన్ని. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా ఉండడం కూడా చాలా గొప్ప విషయంగా కూడా మనం భావించవచ్చు.